నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. నక్షత్రాల గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. అంటే నక్షత్రంకున్న తత్వమే కాదు, ఏ దశలతో వీళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏ దశ వీళ్ళకి యోగిస్తుంది, ఏ దశలో వివాహం అలాగే కెరియర్ అనేది సెటిల్ అవుతుంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బహుశా ఇలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరేమో ఇప్పటిదాకా కూడా. చాలా వివరంగా తెలియజేస్తున్నారు. అందుకే మీకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, విశాఖ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి? చాలా తప్పకుండా. షార్ట్ టెంపర్డ్ అని వింటూ ఉంటాం వీళ్ళని. జనరల్ గా నక్షత్రాల్లో ఆ. బలమైన గ్రహాల నక్షత్రాలు ఆ ఉంటాయి కదా ఆటోమేటిక్ గా. సో కానీ గురు నక్షత్రం కదా, గురు నక్షత్రం కనుక ఆ పవర్ 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 ఉంటుంది అందులో. శుభగ్రహం కదా, పూర్తి శుభగ్రహమైన గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు కదా అవి. ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీస్ కలియుగ ప్రభావం కనుక అది మనకి పొగరగా యారగెంట్ గా మనుషులు యాటిట్యూడ్ చూపించే మనుషుల్లాగా కనిపించే వాళ్ళు ఉన్నారు. 100% ఉన్నారు. అబ్బాయిలు అలా ఉండరు, మళ్ళీ అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు చాలా స్ట్రాంగ్, అబ్బాయిలు చాలా సాఫ్ట్. ఈ విశాఖ నక్షత్రంలో అబ్బాయిలు చాలా ఒబీడియంట్ గా ఉంటారు. కొంచెం పద్ధతి ఆచారాన్ని పాటించే తత్వంలో ఉంటారు. అమ్మాయిలు పూర్తిగా భిన్నంగా ఉంటారు. ఆచారాలు పద్ధతులన్నీ పక్కన పడేసేయండి అని చెప్తారు 100%. సో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఎనర్జీస్ అలా పనిచేస్తాయి. మన కలియుగ ప్రభావం కనుక వాళ్ళు అలా పనిచేస్తున్నారేమో. ఇది 100% జనరల్ గా జరిగే లక్షణాలు. అందుకే విశాఖ నక్షత్రం అమ్మాయిని చేసుకోవాలంటే ఆలోచిస్తారు. భయపడతారు కదా చేసుకోవడం విషయంలో. అమ్మాయి విశాఖ నక్షత్రం అమ్మాయా అని అని అడుగుతారు. ఎందుకు అంటే రీజన్స్, లాట్ ఆఫ్ రీజన్స్. అందులో మళ్ళీ 4వ పాదం అనుకోండి, వృశ్చిక రాశిలో పడుతుంది. అది ఇంకొంచెం అగ్రెసివ్ గా ఉంటారు వాళ్ళు. ఇంకొంచెం సాఫ్ట్ నేచర్ నుంచి బాగా ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. మాట తీరు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. మామూలుగా తులారాశిలో ఉన్నప్పుడే స్ట్రాంగ్ గా ఉంటాయి మాటలు. ఇంకొంచెం అది ఇంకా కాటు వేసినట్టుగా ఉంటాయి ఆ మాటలు వృశ్చిక రాశిలో ఉంటాయి. సో అందుకని భయపడతారు. సో నక్షత్రం మంచి నక్షత్రమే, కాబట్టి దానిలో ఉన్న తత్వము ఉండే లక్షణాలు, పిల్లలు ఉండే వ్యవహారాలు. ఇప్పుడు ఏంటంటే సాంప్రదాయాన్ని పాటించకపోతే జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే ఇలాగే జరుగుతాయి. చిన్నప్పటి నుంచి విశాఖ నక్షత్రం అమ్మాయికి ఒక పూజా పునస్కారం పద్ధతి మడి ఆచారం నేర్పిస్తే నేర్చుకునే తత్వం ఉంటుందేమో. మేబీ ఇలా ఉంటే ఇలా చేయాలేమో, ఖచ్చితంగా చేద్దామా అనుకుంటారు. కానీ ఇవాళ అందరూ పాటించట్లే కదా. చాలా అన్నిటికీ బాగా అడ్వాన్స్ అయిపోయాం మనం. అలా కాదు, ఇది పాతకాల రోజులు అని చెప్పి అనుకుంటున్నాం కదా. ఈ అనుకోవడంలో వచ్చే ఇబ్బందులు ఇవి నక్షత్రానికి. సో అందుకని విశాఖ నక్షత్రం వాళ్ళకి గురుమాదర్శతో పుడతారు వీళ్ళు. గురువు ఒక అనుగ్రహం అనేది జనరల్ గా గురువు ఎక్కడున్నా యోగించకపోయినా ఆయన ఇబ్బంది ఏం పెట్టడు. అందువల్ల ఎడ్యుకేషన్ బాగుంటుంది. 1వ పదవైనా 2వ పదవైనా 4వ పదవైనా గురుమదశ యోగిస్తుంది. తర్వాత సినిమా దశ, మాక్సిమం సినిమా దశకొని యోగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే తులారాశి సినిమా కూడా వచ్చేస్తాను. సో ఆయన ఎక్కడెక్కడ ఉన్నా సరే ఆ వక్రించినా తిరిగినా ఆ నక్షత్రాన్ని వైపు చూసినా ఆయన తృతీయ స్థానాన్ని ప్లస్ దశమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని చూస్తారు కనుక ఆ స్థానంలో మీ లగ్నాలు పడినా యోగించేస్తాడు. సో బ్రహ్మాండం యోగిస్తారు. సో వక్రించి పడినా సరే యోగిస్తారు. సో శని భగవానుడు తులారాశికి యోగకారకుడు జనరల్ గా. అందువల్ల ఏంటంటే లగ్నం కూడా ఒకవేళ తులాలగ్నం అయితే చాలా బాగుంటుంది లైఫ్. చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బాగా చదువుకోవడం, బాగా సెటిల్ అవ్వడం కూడా టాప్ లెవెల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఈ విశాఖ నక్షత్రం అమ్మాయిలకు ఉన్నాయి. అబ్బాయిలకు కాదు. మళ్ళీ అబ్బాయిలు కష్టజీవులే. విశాఖ నక్షత్రం పుట్టినా వాళ్ళు చాలా ఎంత టాలెంటెడ్ అయినా సరే కష్టపడవలసింది. కష్టపడకుండా హ్యాపీగా కూర్చొని తిన్నా అనేది ఉండదు. చదువు చాలా మందికి రాదు, చాలా ఇబ్బంది పడతారు. దశలోనే పుడతారు కదా, చదువు అయినప్పటికీ ఇబ్బంది ఉంటుందా? అంటే చాలా మంది ఇప్పుడు చూడండి 4వ పాదం వచ్చాడు, గురుమదశ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ శని మహాదశ అయిపోతుంది. సో శని భగవాన్ ఎక్కడున్నాడు, వాళ్ళు యోగిస్తున్నాడా లేదా, ఒకవేళ పొరపాటున యోగించకపోతే చదువు ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు. ఆడపిల్లలని చదువుకుంటారు కానీ అబ్బాయిల విషయంలో వచ్చేప్పటికి అది చదువు అత్యస చదువులు అంటారు, అత్యస మార్కులతో పాస్ అవడం అంటారు చూడు, అలా అనమాట. ఒకవేళ యోగిస్తే బాగా చదువుకుంటారా? బ్రహ్మాండంగా సూపర్ గా మామూలు చదువు కాదు, బ్రహ్మాండ చదువుతారు. కానీ ఎంత చదివినా వీళ్ళు కష్టపడాలి. ఒక పెద్ద ఆఫీసులో జనరల్ మేనేజర్ అయినా ఆ కంపెనీ మొత్తం బాధ్యత ఆయనకే ఉంటుంది. ఆయనకి టెన్షన్ పడుతుంటాడు, ఎవరు రాచారు ఎవరు రాలేదు, ఈ కంపెనీ లావాదేవీలు ఏంటి, ఇవే చూడాలి కదా. అలా చాలా మంది హార్డ్వేర్ లో బాగా సెటిల్ అవుతుంటారు. హార్డ్వేర్ లో ఇంకా మరి ఇంకా మైండ్ కి పని చెప్పే పని కదా.
వర్క్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఎక్కువ. చదివినా వీళ్ళకి చదవకపోయినా సుఖపడేది అయితే అబ్బాయిలకి లేదు. విశాఖ నక్షత్రం కష్టజీవులు. అది అది 100% కష్టజీవులు. సో శని తర్వాత వచ్చే బుధ మహర్దశ ఎలా ఉంటుంది అనుకోవచ్చు అండి? బుధుడు ఎక్కడున్నారో చూడాలి. జనరల్ గా బుధుడు బాగుంటేనే వీళ్ళకి అది. బుధుడు వక్రించిన, బుధుడు బాగాలేకపోయినా ఇంకంతే. సో బుధ మహాదశ 17 ఏళ్ళు చూడడానికి ఉంది. బుధ మహర్దశ 17 ఏళ్ళ 17 ఏళ్ళు. సో 17 ఏళ్ళు ఉన్నప్పటికీ బుధ గ్రహం అనేది ఎవరితో ఉంది, అక్కడ ఏ ఎనర్జీస్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. ఒక బుధుడు ఒక్కడే, ఆ బుధుడు ఒక్కడే యోగకారకుడు కావాలంటే ఆయన కన్యలో ఉండాలి. కన్య వీళ్ళకి ఆ లగ్నం మంచిదై ఉండాలి. సో అది వేయి స్థానం, అప్పుడు యాక్చువల్ వెయ్యి రాశి వీళ్ళకి. తులారాశి, కన్య రాశి వెయ్యి రాశి. ఒకవేళ లగ్నం అది పడింది అనుకోండి, ఒక బుధుడు అది ఉంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది. సో వెయ్యి రాశి అయినప్పటికీ కూడా లగ్నం అది పడితే లగ్నం కింద వస్తుంది. అప్పుడు ఇది ద్వితీయం అవుతుంది. ద్వితీయం అవుతుంది. సో ప్రాబ్లం ఉండదు. కానీ కాకపోతే ఇబ్బంది పడుతుంది. అది బుధుడు ఎప్పుడు కూడా ఏంటంటే కన్యలో ఉంటేనే మనకి యోగిస్తాడు. మిగతా దగ్గర ఉంటే మాత్రం చాలా తక్కువ. కానీ దశ మొత్తం ఇబ్బంది కదా. అంతేనన్నా. చాలా మంది అందుకే చూడు విశాఖ నక్షత్రం వాళ్ళకి వివాహాలు అవ్వవా, లేట్ ఉంటుందా అసలు? వివాహం అవ్వకుండా బ్యాచిలర్స్ గా ఉండే వాళ్ళు కూడా విశాఖ నక్షత్రం వాళ్ళే. లేట్ అవడం కాదు, అసలు వివాహమే చేసుకోరు. 2 రోజుల తర్వాత చేసుకునే ఉపయోగం ఏముంది అని వదిలేస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్. సో వీళ్ళకి వివాహం అంటే సినిమా దశ. ఒకవేళ అయిందంటే శని మహర్దశలో చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎలాగైనా సరే అవ్వకపోయినా సరే చేయించుకోవాల్సిన ప్రయత్నం చేసి, పూజలు చేసి, పునస్కారాలు చేసి చేసుకోవాలి. ఆ 19 ఏళ్లలో సెటిల్ చేయాలి. కంపల్సరీ సెటిల్ చేయాలన్న. పెళ్లి అనేది మాత్రం శని మహర్దశలో అవ్వాలి వీళ్ళకి. అది తర్వాత దాటిందంటే ఇబ్బంది వీళ్ళకి. అది 100%. సో దానికోసం పూజలు చేసినా పర్లేదు, వ్రతాలు చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు. చాలా మంది కళ్యాణాలు, యోగాలు, జపాలు అన్ని చేపిస్తాం వివాహం చేసేవాళ్ళని చెప్పేసి. వివాహం అయితేనే సెటిల్ అవుతారు వీళ్ళు. అదొకటి. భార్యతోటి వీళ్ళకి ఆరోగ్యం, భార్యతోటి ఆనందం, భార్యతోటి అభివృద్ధి అన్ని వీళ్ళకి. విశాఖ అబ్బాయిలకి వైఫ్ ఎలా ఉన్నా పర్లేదు. కొంతమంది వైఫ్లు మంచి వాళ్ళు వస్తారు, కొంతమంది వైఫ్లు చెడ్డ వాళ్ళు వస్తారు. అంటే చెడ్డ వాళ్ళు అంటే పట్టించుకోండి వాళ్ళు, హస్బెండ్ ఏం పట్టించుకోకుండా నా పని నేను చేసుకునే వాళ్ళు. అయినా పర్లేదు వీళ్ళకి యోగం, భార్యతో వీళ్ళకి యోగం అనమాట. అందుకని చేసుకోవాలి వీళ్ళు వివాహం. అందుకే చేపిస్తాం. అమ్మాయిల విషయంలో ఆ ప్రాబ్లం లేదు. అమ్మాయిలకి ఆటోమేటిక్ గా వివాహాలు అయిపోతాయి. అది కెరియర్ ఎప్పుడు సెటిల్ అవుతుంది? సేమ్ శని మహర్దశేనా. శని మహర్దశలో వీళ్ళు మాక్సిమం 99% సెటిల్ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలంటే శని మహర్దశ ఒకటే ఆప్షన్. ఇది మిస్ చేసుకుంటే బుధ మహర్దశ అనేది చాలా కష్టం. మరి ఎట్లాంటి ఆరాధన చేసుకుంటే జీవితం ప్రశాంతంగా వెళ్తుందని అనుకోవచ్చు? విశాఖ నక్షత్రం వాళ్ళ అబ్బాయిలకి అమ్మాయిలు డిఫరెంట్. అమ్మాయిలు అసలు ఏ ఆరాధన చేయరు నాన్న, పూజ చేయరు. చాలా తక్కువ మంది. మన పూజ చేశారు అంటే ఒకలో ఇద్దరు ఉంటారేమో, అది చాలా తక్కువ మంది. సో వాళ్ళు నచ్చితే వెళ్తారు టెంపుల్ కి. అది సో రామచంద్రుని ఆరాధించడం వల్ల వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి వచ్చే భార్య ఎప్పుడు ఓర్పు సహనంతో ఉండి అన్ని విషయాల్లో వీళ్ళకి సలహా ఇస్తూ ఉంటే వీళ్ళకి చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా విశాఖ నక్షత్రం వాళ్ళకి అబ్బాయిలకి ఒక మేము ఉన్నాం, మీరు చేయండి, మేము మీకు తోడుంటాం అని చెప్తే చాలా చేస్తారు. ఎవరు లేరు, నేను ఒక్కనే చేసుకొని వెళ్ళాలి, ఎలాంటి జీవితం ఏమో అని అనుకుని వెళ్తూ ఉంటారు. వీళ్ళు ధైర్యవంతులే, పిరికి వాళ్ళని కాదు. కాకపోతే ఏంటంటే సపోర్టింగ్ సిస్టమ్ అనేది పక్కన ఎప్పుడు కూడా మేము చేస్తాం, మేము ఒక చేస్తాం అనే ఆలోచన ఉంటే బాగుంటుంది. వీళ్ళకి హ్యాపీ అలా ఉంటే, వీళ్ళకి హ్యాపీ, చాలా హ్యాపీ. వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కూడా. సో అందుకని వీళ్ళు రామచంద్రుడిని ఆరాధించడం వల్ల బ్యూటిఫుల్ అండి. చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. అమ్మా. శ్రీమాత్రే నమః.